మనం మారేడుమిల్ దాటి పాములేరు వాగు దగ్గరకు వచ్చాం. ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఊపిరాట దాకా వచ్చామండి. ఇలా మనం కుడి చేతి వైపుకి టర్న్ తీసుకుంటే మోతుగూడెం, డొంకరాయి, నర్సీపట్నం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాం. నేచర్ వ్లాగ్. ఇది మేము రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యి బైక్స్ మీద రంపచోడవరం, మారేడుమిల్లి ఘాట్ ఎక్కి చింతూరు ముందున్న లక్కవరం జంక్షన్ నుంచి కుడి చేతి వైపుగా స్ట్రైట్గా వెళ్ళాం. డొంకరాయి, మోతుగూడెం, అక్కడున్న పుష్ప షూటింగ్ లొకేషన్స్, బ్రిడ్జ్ ఇవన్నీ మేము చూపించబోతున్నాం. ఈ వీడియో కొద్దిగా లెందీగా ఉంటుంది, ఎందుకంటే మేము రాజమండ్రి నుంచి 200 కిలోమీటర్లు జర్నీ చేసాము. మంచి మంచి లొకేషన్స్ని కవర్ చేసాము. మీరు అందరూ చివరి వరకు చూడండి. ఇప్పుడు బాపనంతల్ గుడి దగ్గరికి వచ్చాం. దర్శనం చేసుకొని జర్నీ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు కుడి చేతి వైపు ఒక రోడ్ చూస్తున్నారు కదా, ఇది కొత్తగా నిర్మించిన నేషనల్ హైవే 516. ఈ రోడ్డు నుంచి వెళ్తే లంబసింగి, అరకు వరకు వెళ్ళొచ్చు. మనం వెళ్ళాల్సిన రోడ్డు భద్రాచలం రోడ్డు. ఈ రోడ్డు దాటిన వెంటనే ఈ ఫేమస్ ప్లేస్ వస్తుంది. ఇది సీతపల్లి వాగు. ఇది అందరికీ తెలుసున్నదే. సీతపల్లి వాగు దాటిన వెంటనే కుడి చేతి వైపు కొండ మీద టీటీడీ దేవస్థానం వారు కట్టించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వస్తుంది. చూడండి. ఇప్పుడు మేము భూపతిపాలెం రిజర్వాయర్ దగ్గరికి వచ్చాము. చూడండి ఇది ఎంత అందంగా ఉన్నదో ఈ ప్లేస్ అంతాను. ఇది ఫోటోషూట్స్కి వండర్ఫుల్ లొకేషన్. మరియు ఈ రిజర్వాయర్ ప్రాముఖ్యత ఏంటంటే కొండల్లో ఉన్న వాగుల నుంచి వచ్చిన నీటిని నిల్వ చేసి ఇది రంపచోడవరం చుట్టుపక్కల ఉన్న 32 గ్రామాల్లో త్రాగు మరియు సాగునీరుని అందిస్తుంది.
ఎయిర్టెల్ కూడా ఉంది. మనకి ఇప్పుడు మారేడుమిల్లి దాటి 10 కిలోమీటర్స్ వచ్చాం. 10 కిలోమీటర్ ఇది పాములేరు వాగు. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు చింతూరు ఘాట్ రోడ్ ఉంటుంది. మనకి 20 కిలోమీటర్స్ లో మన్యం వ్యూ పాయింట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనందరం కూడా అక్కడికే స్టార్ట్ అవుతున్నాం. అక్కడ నుంచి నెక్స్ట్ చింతూరు నుంచి మనం రైట్ డైవర్షన్ తీసుకుంటాం. మనం ఇప్పుడు 25 కిలోమీటర్లు ఘాట్ రోడ్ ఎక్కుతాం, చింతూరు ఘాట్ రోడ్డు. అక్కడ నుంచి కుడి చేతి వైపుకి మనం వెళ్ళి ఫస్ట్ మన్యం వ్యూ పాయింట్ చూస్తాం. అక్కడ నుంచి కుడి చేతి వైపుకి వెళ్ళి చింతూరు నుంచి మోతుగూడెం, డొంకరాయి, సీలేరు వరకు మనం చేయబోతున్నాం మన వెంకటేష్ సారథ్యంలో. ఇప్పుడు మనం ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యి మన్యం వ్యూ పాయింట్ దాకా వచ్చామండి. మనం వచ్చిన రోడ్ మ్యాప్ అంతా వ్యూ పాయింట్ అంతా రోడ్డు గట్టా కనపడుతుంది. ఇదంతా కూడా వ్యూ పాయింట్ అన్నమాట. లొకేషన్ చాలా బాగుంటుంది. చుట్టూ కూడా రోడ్డు వ్యవహారం అంతా కూడా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. వచ్చిన రోడ్డు అది అలా వచ్చి మనం స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి ఇలా 10 కిలోమీటర్స్ ఇలా వచ్చి వ్యూ పాయింట్ కూడా ఉన్నాం అనమాట. ఇప్పుడు వ్యూ పాయింట్ చూసుకుంటే లొకేషన్ అంతా కూడా ఎలా ఉంటుంది. మనం వచ్చిన రోడ్డు కూడా అది ఇప్పుడు కనపడుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయింది కానీ మన్యం స్టార్టింగ్ పాయింట్ కానీ కూడా 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదంతా చూడండి ఫ్రెండ్స్.
మన్యం వ్యూ పాయింట్ కాడి నుంచి దరిదాపుగా 10-12 కిలోమీటర్లు ఎదరికి వచ్చిన తర్వాత సోక్లేరు వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. ఇది చూడడానికి అద్భుతంగా ఉంటది, చాలా సూపర్ గా ఉంది వ్యూ పాయింట్. ఇది ఇలా ఈ సెలయేరు ఇలా వస్తున్నట్టు మనం పైనుంచి చూస్తున్నట్టు చుట్టూ కొండలు, ఈ అట్మాస్ఫియర్ సూపర్ గా ఉంటుంది. దీనికి ఆపోజిట్ గా ఒక పెద్ద రాక్ ఒకటి ఉంది, ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది చూస్తుంటే ఫ్రెండ్స్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి మీరు కూడా ఒకసారి చూడండి, ఆ వ్యూతో ఈ వ్యూ చూడండి. ఇదంతా కూడా వ్యూ పాయింట్ అన్నమాట. వ్యూ చూస్తూ ఉంటే చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. ఇప్పుడు మనం సోక్లేరు వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఒకసారి చూడండి, ఇక్కడ లొకేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇక్కడ ఇలా కొండల నుంచి వాటర్ వస్తూ ఉంటుంది, చాలా అద్భుతమైన దృశ్యం అండి ఇది. ఇది అందరూ ఒకసారి చూడాల్సిన ప్లేస్ ఇది. చూడండి ఎంత నేచురల్ గా ఉందో. ఇది ఎంత అయితే అందంగా ఉందో అంత డేంజర్ కూడా. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే. ఆల్రెడీ బోర్డు కూడా పెట్టున్నారు ఇక్కడ, చాలా జాగ్రత్తగా ఉండాలని. మీరు కూడా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఫ్రెండ్స్, మనం రాజమండ్రి నుంచి కోరుకొండ రోడ్లో స్ట్రైట్గా వచ్చాం. గోకవరం, రంపచోడవరం, మారేడుమిల్లి మనం వ్యూ పాయింట్స్ చూసాం. ఇప్పుడు ఇదే విధంగా స్ట్రైట్గా వచ్చేస్తే లక్కవరం జంక్షన్ దగ్గర ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే భద్రాచలం వచ్చేస్తుంది. 80 కిలోమీటర్లు ఉంటుంది. ఇలా మనం కుడి చేతి వైపుకి టర్న్ తీసుకుంటే మోతుగూడెం, డొంకరాయి, నర్సీపట్నం, ఇలా లంబసింగి, అరకు కూడా వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు కుడి చేతి వైపు నుంచి జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఎంత దూరం వెళ్తాం అన్నది మనం ఇంకా డిసైడ్ చేయాలి. మనం ఇప్పుడు కుడి చేతి వైపు వెళ్తున్నాం అంటే నర్సీపట్నం రోడ్డు, డొంకరాయి, మోతుగూడెం మీదుగా వెళ్తున్నాం. మేము ఇప్పుడు మోతుగూడెం చేరుకున్నాం. ఇక్కడ భోజనం చేసి పొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. ఇక్కడ కనుక భోజనం చేయకపోతే సీలేరు వరకు అసలు హోటల్స్ ఉండవు.
ఇది విప్పనూనె పూజా సామాగ్రి దీపావళికి ఎంత అమ్మ బాటిల్ ఎంత 100 చిన్నదా పెద్ద 300 ఇప్పుడు పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాం మనం. అసలైన లొకేషన్ చూద్దాం రండి. మనం ఈ పొల్లూరు వాటర్ ఫాల్స్ కి ఎంట్రన్స్ నుండి ఒక 500 మీటర్స్ నడాలండి. అక్కడ స్టార్టింగ్ లో పార్కింగ్ ఏరియా ఉంది, అక్కడ పార్క్ చేస్తున్నారు. దానికి కూడా టికెట్ ఉంటుంది. మనకి ఎంట్రన్స్ టికెట్ ప్లస్ పార్కింగ్ టికెట్ కూడా ఉంటుంది. ఇక్కడ లొకేషన్ చాలా అందంగా ఉందండి. ఇక్కడ చూడండి ఒకసారి, చుట్టూ అంతా చెట్లే. మన దగ్గరికి వచ్చామండి వాటర్ ఫాల్స్ దగ్గరికి. చూడండి ఇక్కడ నుంచి దూరం నుంచి వ్యూ ఎలా ఉందో. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి రాళ్ళు గట్రా చాలా జాగ్రత్తగా నడాలి ఇక్కడ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వాటర్ ఎక్కడో కొండల నుంచి వస్తున్నాయి. ఇక్కడ చాలా పెద్ద మామిడి చెట్టు ఉందండి. ఇక్కడ చాలా పెద్ద చెట్టు ఉందండి. ఇది చూడండి లొకేషన్ ఎంత బాగుందో. ఇదేనండి పొల్లూరు వాటర్ ఫాల్స్. చూడండి ఎంతో చాలా అందంగా ఉందండి. ఇది ఇలా వీడియో కన్నా ఇలా వీడియోలో చూస్తేనే చాలా అందంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బ్యూటిఫుల్ అండి. ఇది మనం వర్ణించలేము ఇది అందాన్ని. అదేనండి, ఇప్పుడు మావాడు లోపలికి వెళ్తాడు, మన బురద నీళ్ళతో మీకు స్నానం చేయడం సమయం కదా, దాన్ని బట్టి పంపిస్తాను. పంపాలి పైకి వెళ్ళచ్చు.
ఇప్పుడు మేము పొల్లూరు వాటర్ ఫాల్స్ నుంచి పుష్ప మూవీ షూటింగ్ తీసిన లొకేషన్కి వెళ్తున్నాం. ఈ బ్రిడ్జ్, డ్యామ్ ఇవన్నీ ఇక్కడ చూడొచ్చు మనం. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మేము వెళ్ళే ఈ రూట్ మొత్తం కూడా చాలా మార్వెలస్గా ఉన్నది. ఇదంతా చూస్తే మన డిస్టిక్లో ఉన్నట్టుగా అనిపించదు. కంప్లీట్గా నీలగిరి మౌంటైన్స్కి వెళ్ళినంత మంచి లొకేషన్గా మనకు కనిపిస్తుంది. ఇది దాటిన తర్వాత చాలా ఫెంటాస్టిక్ లొకేషన్ ఉంది, డ్యామ్. అది కూడా మీకు చూపిస్తాం. చూడండి, ఈ కొండలు, మేఘాలు, పచ్చదనం చూస్తున్నప్పుడు ఇవి అసలు మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కనిపించవు. మనం నిజంగా ఆశ్చర్యపోతాం మాన్సూన్ సీజన్లో. వీటిని చూస్తున్నప్పుడు ఒక హిమాలయన్ వ్యాలీస్ లాగా, భూటాన్, నేపాల్ మాదిరి లొకేషన్స్ ఇక్కడ కనిపిస్తాయి. కొండల మధ్యలో ఉన్న ఈ చిన్న తండ, ఈ గ్రామాన్ని చూడండి, పూర్తిగా పచ్చదనంలో అసలు కాలుష్యమే లేకుండా ఎంత అందంగా ఉందో చూడండి.
ఇప్పుడు మీరు చూస్తున్న 4 ఎర్త్ డ్యామ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనం వచ్చే దారిలో ఉన్న కెనాల్ నుంచి వస్తుంది. ఈ కెనాల్ ఎక్కడి నుంచి వస్తుంది? డొంకరాయి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నుంచి వాటర్ని తీసుకొస్తుంది. అదేవిధంగా చుట్టూ కొండలు చూడండి, ఈ కొండల నుంచి వచ్చిన వాగుల నుంచి వచ్చిన వాటర్ కూడా ఇందులో స్టోర్ అవుతుంది. ఆ లైటింగ్ ఉండాలి ఇప్పుడు దట్టమైన అడవి మధ్యలో ఉన్నాం. రాత్రి 8 అయ్యింది. చింతూరు లక్కవరం జంక్షన్కే దగ్గరలో ఉన్నాం. ఇక్కడి నుంచి మేము రాజమండ్రి వెళ్ళాలి. రాజమండ్రి వెళ్ళడానికే 11 అవ్వచ్చు. మేము ఈరోజు ఉదయం 7 గంటలకే జర్నీ స్టార్ట్ చేసాం రాజమండ్రిలో. అలా 200 కిలోమీటర్లు వెళ్ళడం, 200 కిలోమీటర్లు రావడం, 400 కిలోమీటర్లు సింగిల్ డేలో జర్నీ చేసాం. ఇప్పుడు చింతూరు నుంచి మారేడుమిల్లి వచ్చామండి. 8 అవుతుంది కరెక్ట్గా. ఇప్పుడు అక్కడ 6:30కి బయలుదేరాం చింతూరులో. ఈ ఘాటి అన్నీ దాటుకుని వచ్చేటప్పటికి 8 అయింది. మారేడుమిల్లి ఉన్న ప్రజెంట్ బ్యాంబూ చికెన్ ట్రై చేద్దామని వచ్చాం ఇక్కడికి. క్వాలిటీ బాగుంటుంది అంట. ఇప్పుడు బ్యాంబూ చికెన్ తిందామని వచ్చామండి. దాన్ని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్తాము. పెట్టుకుంటాం ఇంకా 12 10 రాజమండ్రిలోనే వచ్చాను. ఇప్పటి వరకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇంకా మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.